కుట్టి అయితే ఇందమ్మతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఈరోజు మీరు బాగా తప్పించుకున్నారు. పొద్దుగానే లేచి ఎవరి ముఖం చూసినారో ఏంటో ఈరోజు మీకు తిట్లు తప్పినాయి. ఇంకొకసారి కానీ ఇలా చేయాలని చూసారా మర్యాదగా ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఇందమ్మ అయితే ఏంటే నేనేం చేశానే నన్నెందుకే నువ్వు అంటున్నావు అని చెప్పి ఇందమ్మ కుట్టితో అంటూ ఉంటుంది. అవును ఆ బుక్ తీసుకున్నది మీరే. ఆ బుక్ జీవనాది ఆ జీవనాది కాదు నాదే అనుకుని మీరు దొంగతనం చేశారు. కానీ ఆ బుక్ జీవనాది అని తెలిసేసరికి హర్ష దగ్గర పెట్టేసి ఆ బుక్ మీకు హర్ష రూమ్లో దొరికిందని మీరు అబద్ధం చెప్పారు. ఆ బుక్ తీసింది మీరే అని నాకు తెలుసు. కావాలంటే ఒకసారి హర్షని కూడా పిలిపించండి అని చెప్పి కుట్టి ఇందమ్మతో అంటూ ఉంటుంది. అది విని ఇందమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు నువ్వెందుకే ఇప్పుడు నన్ను ఇలా నిలదీసి అడుగుతున్నావంటే, అవును నేను చదువుకోకుండా ఆపుదామని మీరు చాలా ప్లాన్లే చేస్తున్నారు. ఇంకొకసారి కానీ అలాంటి ప్లాన్లు ఏమైనా చేశారా మర్యాదగా ఉండదు. నా చదువు నన్ను చదువుకొనివ్వండి. ఇంకొకసారి కానీ ఇలా జరిగితే మర్యాదగా ఉండదు. ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి కుట్టి ఇందమ్మకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.